కనపరిచాము. పరిశుద్ధ లేఖనాల్లోకి వెళ్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ వచనాన్ని జ్ఞాపకం చేసుకున్నవారు ఎంతమంది అండి? వారమంతా ఏదో సందర్భంగా నేను జ్ఞాపకం చేసుకున్నాను అని అంటే, ఎందుకంటే మన టార్గెట్ అదై ఉండాలి. ఏంటి? నీతి. నీతి నీతి దేవునితో నీతి అంటే రైట్ రిలేషన్ విత్ గాడ్ అనేసి ఎవరో కామెంట్ పెట్టారు కదండి, ఎవరో ఒక సిస్టర్. నేను సంతోషించాను. సో దేవునితో సత్సంబంధం, దేవునితో సత్సంబంధము కలిగి ఉండడం నీతి. సో అలాంటి వ్యక్తులు నలుగురు గురించి మనం గత వారం ధ్యానం చేశాం. ఎవరెవరు? నోవాహు, లోతు, యోసేపు, యోబు, యోసేపు. ఈ నలుగురిని చూసాం. వారి లోకంలో నీతిమంతులుగా తమ కష్టాన్ని అనుభవించారు, కానీ దేవుడు వారిని తృప్తిపరిచాడు. రైట్? కనుక ఈ లోకంలో దేవునితో సత్సంబంధం కలిగి ఉండటం అనేది అత్యంత ముఖ్యమైనది, ప్రభువుకు ఎంతో విలువైనది. ఎందుకంటే ఈ లోకంలో ఆ విధంగా మనలందరినీ సత్యంలో లేకపోతే నీతిలో నిలిచి ఉండాలని, తద్వారా దేవుని నామ మహిమ కలగాలని ప్రభు కోరుతున్నారు. సో మన ప్రయత్నం, ఎవరైనా సరే నీతి కొరకు కొంచెం ప్రయత్నం చేశారా, వాళ్ళకి ఆకలైనా సరే మరేం పర్లేదు, దప్పికైనా పర్వాలేదు, నీతి కొరకు నిలబడాలి అంటే దేవుని దృష్టిలో నీతి, దేవునితో సత్సంబంధం కలిగి ఉండాలి అని తపన పడే ప్రతి వారి పక్షాన ప్రభు ఉంటాడు అనేది మనం నలుగురిని గత వారం మనం ధ్యానం చేశాం. ఏమండి, ఈరోజు నేను ఏమనుకుంటానంటే, నీతి నీ బలం ఎంత అనేది ఆలోచించాలనేసి. ఏమండి, నీతి అనగానే దేవుని నీతి లేదా దేవుని దృష్టిలో దేవునితో సత్సంబంధము, నీ బలం ఎంత, నీతికున్న బలం ఎంత? రైట్? నీతికున్న బలం ఎంత? ఎంత బలం నీతికి? నీతికి ఎంత బలం ఉంది? ఏమీ లేదండి అని అంటామా? చూద్దాం కొన్ని మాటలు ఈరోజు. ప్రభు మనల్ని నడిపించేటంత వరకు ఈ మాటలు కొన్ని చూడాలని ఆశపడుతున్నాను నేను. ఎస్పెషల్లీ మనము ప్రతిరోజు ఉదయము సామెతల గ్రంథాన్ని ధ్యానం చేస్తున్నాం కదండి. ఆ సామెతల గ్రంథం అనేక సార్లు నీతిమంతులు అని చాలాసార్లు ఉంది. అయితే నేను ఈరోజు 10వ అధ్యాయంలోంచి ఇంకా కొన్ని వచనాలు మనం చూస్తాం మిగతా అధ్యాయాల్లోంచి కూడా. రైట్? దీనిలో ఒక సిస్టమేటిక్గా ఈ మాటలు నీతిని గురించి ఉన్నప్పుడు, లేకపోతే నీతిమంతుని గురించి ఉన్నప్పుడు నేను ప్రభుని స్తుతిస్తూ ఈ మాటలు ధ్యానం చేద్దామని. నీతికున్న బలం ఎంత, నీతికున్న ఆ సత్తా ఎంతో మనం ఈరోజు ధ్యానం చేద్దాం. కనుక ధ్యానం చేస్తున్న మనము ఖచ్చితంగా మనము ఆ నీతిలోనికి మనము కూడా నడిపించబడాలని ప్రభు ఎల్లప్పుడూ ఆయన రైట్ హ్యాండ్ చాచి మనల్ని ఎంకరేజ్ చేస్తూ ప్రోత్సహిస్తూనే ఉన్నారు. కనుక మనం కూడా సంపూర్ణంగా ఆ నీతి కొరకు ప్రయాసపడాలని, అలాంటి లోతైన ఆశ మనకు కలిగి ఉండాలని నా ప్రయత్నం. సో 10వ అధ్యాయము 11వ వచనం చూస్తే, సామెతల గ్రంథం 10వ అధ్యాయం 11వ వచనం చూస్తే, ఒక మనుషుని యొక్క నీతిమంతుని నోరు ఎవరిదండి? ఇది రీసౌండ్ కాదు కదా, రీసౌండ్ రాని వస్తే మరి దూరం వాళ్ళకి అర్థం కాదు. రైట్? నీతిమంతుని నోరు ఎలాంటిదంట? నీతిమంతుని నోరు అంటే నీతికి బలం ఎంతో మనం చూస్తున్నాము. నీతిమంతుని నోరు ఎలాంటిదంట? జీవపు ఊట. నోరు అంటే అందరి నోరు కాదు. ఎవరి నోరు? నీతి. దేవుని దృష్టికి, దేవునితో సత్సంబంధం కలిగిన వ్యక్తి యొక్క నోరు జీవపు ఓటట. ఆ జీవపు ఓట అండి, ఫర్ ఎగ్జాంపుల్ సహజంగా మాట్లాడేటప్పుడు ఏమండి, ఏదన్నా ఎవరన్నా పులను వస్తువులు తింటారు, మనం మాట్లాడుతుంటే మన నోట్లోంచి ఆ చుక్కలు వచ్చేస్తాయి కదండి, లాలాజలం వచ్చేస్తుంది. నేను అంటాను, నీతిమంతుని నోరు జీవపు ఓట అంట. అంటే సహజంగా మన అందరి నోట్లోనూ, ఇప్పుడు నేను అంటున్నగానే మీ అందరి నోట్లోనూ నీరు ఊరుతుంది కదా. సో అంత అలర్ట్గా ఉంటుంది. సో ఈ నీతిమంతుని నోరు ఎలాంటిదంటే జీవపు ఓట. జీవపు ఓట ఎదురు వాళ్ళ మీద పడ్డదనుకంటే, నేను ఉమ్మేయమని అంటలే కదండి, జీవపు ఓట ఎదుటి వారి మీద పడింది అనుకోండి, ఓట పడితే ఏమవుద్దండి? జీవపు ఓట. ఏమండి, జీవం వచ్చేస్తుంది. అంటే మన నోరు లేకపోతే మాట్లాడే ఈ లాలాజలం గురించి అంటలేదు, కానీ ఈ నీతిమంతులు మాట్లాడితేనే ఎదుటోళ్ళకి ఏం కలుగుద్దంట? జీవం కలిగేద్దండి. ఎందుకని? వీళ్ళు ఎవరితో సత్సంబంధం కలిగి ఉన్నారు? దేవునితో సత్సంబంధం కలిగి ఉన్నారు. కనుక వీరు మాట్లాడుతుంటే ఎదుటోళ్ళు బ్రతికిపోతారట. ఇందాక అన్నారు కదా సోదరులు. ఏమండి, మనం ప్రార్థనలో అది మాత్రమే కాదు, మాట్లాడుతుండాలి. ఎప్పుడు? దేవుని వాక్యాన్ని గురించి ఇతరులతోటి పంచుకుంటూ ఉండాలి.
అప్పుడు ఏం జరుగుద్ది? దేవుని వాక్యానికి ఉన్న బలము, ఆ శక్తి కదండి. ఒక మాట ఉంటుంది మనకి, మన మెయిన్ స్లోగను, నీ ఆహారము నేళ్ల మీద వెయ్యి, కొన్ని దినముల తర్వాత అది కనపడద్ది అంటాడు. యోబు గ్రంథంలో అనుకుంటా కదండి. నీ ఆహారం నేళ్ల మీద వేసి ఊరుకుంటే ఏదో ఒక రోజున ఏం చేద్దంట? అది కనపడద్దట. కొన్ని దినముల తర్వాత అది కనపడద్దంటే మన ఆహారం అంటే దేవుని వాక్యాన్ని ఈ జలములు అన్న జనుల మీద మనం విసిరినప్పుడు ఏదో ఒక రోజున, ఎందుకంటే వాక్యానికి ఉన్న సత్తా ఏంటంటే జీవము కలిగింది. సో ఆ జీవము కలిగిన వాక్యము ఏం చేద్ది? ఒకరోజు కాకపోతే ఒకరోజు కాకపోతే ఒకరోజు అయినా ఫలిస్తుంది. మనం గత వారం చూసాం, యేసు ప్రభు ఈ వాక్యం అనే విత్తనాల్ని చల్లిపోయాడు. అవిశ్రాంతి అయిన పరిచర్య 3.5 సంవత్సరాలు పగలంతా కాలినడకన అనేక ప్రదేశాలు చుట్టుముట్టేశాడు ఆయన, సిరియా సహితం ఆ ఏరియా అన్నీ తిరిగేశాడు. కానీ మనకి ఏమనిపించిందంటే ఏముంది అనుకున్నాం. కానీ ఎప్పుడైతే తడి తగిలిందో, తడి అంటే పరిశుద్ధాత్ముడు 10వ దినాన, ప్రభు ఆరోహణమైన 10వ దినాన, పెంతెకొస్తు పండుగ దినాన ఎప్పుడైతే లోకం మీదకి పరిశుద్ధాత్మ పంపడ్డాడో, పడిన విత్తనాలన్నీ ఏమైపోయినాయి? మొలకెత్తేసినాయి. సో అప్పటి నుంచి పరిశుద్ధాత్మ మన మధ్య సంచరిస్తూ, మనల్ని ఆదరిస్తూ, బలపరుస్తూ, ఎంతగానో ప్రోత్సహిస్తున్న దేవునికి మహిమ కలుగును గాక. రైట్. కనుక మన ఆహారము ఏం చేయాలట? కనుక మాట్లాడాలి. ఎందుకని? మనము నీతిమంతులమైతే మన నోరు ఏంటంట? జీవపు ఓట. అది ఎంతమందికో ఆశీర్వాదకరం, ఎంతమందినో బలపరిచేది. మనం అనుకుంటా కొన్నిసార్లు మనకు క్లియర్ అర్థమవుతుంది, ఇప్పుడు ఏమైనా మాట్లాడితే బాగుండు, వీళ్ళతో ఒక మాట మాట్లాడితే బాగుండు అనిపిస్తుంది. ఏమనుకుంటారో, చిన్న చూపు చూస్తారేమో, నన్ను చులకన చేస్తారేమో, ఇలాంటి మాట వచ్చేస్తుంది. కానీ అది దేవుని ప్రేరణ అనేది గమనించాలి. ఈ సమయంలో నువ్వు మాట్లాడాలి అనేది దేవుని ప్రేరణ అని మనం గమనించాలి. చక్కగా వెంటనే ప్రభు ఏమైతే మనకు ఆలోచన ఇచ్చారో ఒక మాట చెప్పేసి వచ్చేసేయండి, తప్పలేదు. ఒక మాట చెప్పేసి వెళ్ళిపోదాం. కానీ దేవుడు తన కార్యాన్ని జరిగే ఆ సమయంలో ఆ మాట నువ్వు మాట్లాడకుండా వెళ్ళిపోతే ప్రభు అంటాడు, నేను ఎలా దర్శించను తన్ని? చెప్పాల్సిన వాడివి జీవపు ఓటైన నీవే మాట్లాడకుండా వెళ్ళిపోయావే, నేను ఎలా దర్శించగలుగుతాను? తనకు దర్శనం ఇవ్వాలా ప్రభు? ఏమండి, ఏ స్వరం ఎలాగా? మనుషులు ఎవరు లేకపోతే కోర్స్ మాట్లాడగలుగుతాడు కదండి. మనిషి ఉన్నప్పుడు మనం వాడబడాలని ప్రభు కోరుతున్నాడు. కనుక నీతిమంతుని నోరు జీవపు ఓట అంట. రైట్. కనుక గమనిద్దాం, మన నోరు జీవపు ఓట అయిపోవాలి. మనం మాట్లాడమంటే ఆశీర్వాదమే, దీవెన కలగాలి. అంత భారంతో మనం బ్రతకాలండి. దేవునికి స్తోత్రం. రైట్. 2వ మాట చూద్దాం. 20వ వచనం చూస్తే ఏంటంట? మళ్ళీ ఆ నోట్లో ఉన్న మరొక భాగాన్ని గురించి, నోరు అంటే సరిపోదా, ఇంకా డీటెయిల్ చేస్తున్నాడు. నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిది. నీతిమంతుని నాలుక ఎలాంటిదంట? అందరూ ఒకసారి నాలుగు చూపించండి. ఎంతమందికి మాట వింటున్నారో తెలుస్తుంది. నాలుగు చూపించండి ఒకసారి. ఉన్నవాళ్ళు కొంతమంది కనిపించట్లేదరా? అప్పాయమ్మ గారు నాలుగు చూపించండి. అంటే వినపడుతుందరా? లేదు, వినపడట్లేదు. రైట్. చూపించారా మీరు? నువ్వు చూపించావా? ఏంటంట? నీతిమంతుని నాలుక ఏంటంట? ప్రశస్తమైన వెండి వంటిది కదండి. నాలుకే కదా, ఊరికే లబలబలబల ఆడిచ్చేస్తుంది కదండి నాలుక. సో ఇది ప్రశస్తమైన వెండి వంటిదట. అంటే ప్యూర్ సిల్వర్, ప్రశస్తమైన వెండి నాలుక. కనుక దీంతో ఏం చేయకూడదు? మనం ఏం చేయకూడదు? దుర్భాషలు ఆడకూడదండి. ఇది నీతిమంతుని నోరు ప్రశస్తమైన వెండి వంటిది. సో ముత్యాలు లాంటి మాటలే పడాలి. మాట్లాడమంటే బ్రతికిపోవాలి, చచ్చిపోకూడదు. రైట్. అంత వాల్యూ లేకపోతే అంత పవరు ఈ నాలుగుకి ఇచ్చాడు. ఏమండి, పెద్ద షిప్పులు సైతము చుక్కాని ద్వారా కంట్రోల్ అయిపోతాయట. అలాగా ఈ నాలుక ఎంత పెద్ద అడవిని చిన్న అగ్ని చిచ్చు పెట్టేద్దో అలాంటి పరిస్థితుల్ని నాశనం చేసేది ఈ నాలుక. కానీ నీతిమంతుని నాలుక మాత్రం అలాంటిది కాదు. దేవునికి స్తోత్రం. నీతిమంతుని నాలుక మాత్రం ప్రశస్తమైన వెండి వంటిది. మనం మాట్లాడమంటే ఒక పక్కన నోరేమో జీవపు ఓటలోంచి ఈ నాలుక మాట్లాడుతుంటే వినువారికి ఎలా ఉండాలంట? ఆహా, దేవా నువ్వు ఎంత గొప్ప దేవుడివి అనాలట. బాబోయ్ అనకూడదట మన మాట విని. ఏమండి, ప్రయత్నం చేద్దాం. మనం నీతిమంతులం అయిపోవాలి ఖచ్చితంగా. పూర్తిగా ప్రభు యొక్క దేవునితో సత్సంబంధాన్ని మనం నిరంతరం కలిగి ఉండాలి. మన ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేసేస్తాడు. లేకపోతే ఎలా కుదురుద్దండి? ఎవరి ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు ఈ లోకంలో? జంతువుల ద్వారానా? కాదే. అవన్నీ ఎప్పుడు రెడీగా ఉన్నాయి. అవైనా వాడుకోవడానికి మనిషి కావాలి, వాటిని ఉపయోగించడానికి. ఇంకా ఇప్పుడు జంతువులు, పక్షులు లేకపోతే ఈ చెట్లు ఎందుకోసం అండి?
ఎందుకోసం? నరుని కొరకే నరుని చేయకముందే, ఈ సారం చేయకముందే కదండి, ఈ సారం చేయకముందే ఇదంతా రెడీ చేసి అప్పుడు దింపాడు. ఎవరిని? ఆయన పోలికలో ఉన్న హీరోని దింపాడు ప్రభు. ఇవన్నీ ఆయనకి సేవ చేయాలి, ఇవన్నీ అండర్ హిస్ ఫీట్, ఈయన కాలు క్రింద ఉంచాడు. ఎంత ఉన్నతమైన స్థానం ఇచ్చాడో. కనుక ఈ మనిషి దేవునితో సత్సంబంధం కలిగినంత వరకు బీభత్సలైతే భయంకరమైన గొప్ప కార్యాలు దేవుడు చేయగలుగుతాడు. మనం అనుకుంటున్నాము నా నోరేంట్లేండి, తిడుతున్నారు ఎదురుగుండగా, అంత ఎలా మాట్లాడుతుంటే నీ లాలాజలం పడిపోతుందని తిడుతున్నారు. అది కాదు, అందుకు కాదు. మనం మాట్లాడుతుంటే ముత్యాలు పడాలండి, ఆశీర్వాదం కలగాలి. మన నాలుక ప్రశస్తమైన వెండి వంటిది, రైట్? కనుక ఇంకా చాలా విలువగా ఇంకొకటి 21వ వచనం కూడా చూస్తే, వారి నీతిమంతుల పెదవులు అనేకులకు ఉపదేశించును. సో నీతిమంతుని నోరు జీవపోట, నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిది, నీతివంతుని పెదవులు ఏంటంట అనేకులకు ఉపదేశం చేస్తా. మాట్లాడాలంటే ఏం కావాలండి? నోరు కావాలి, నాలుక కావాలి, పెదవులు కావాలి. అబ్బాయి పెదవులు అక్కర్లేదని అంటారు ఎవరన్నా? చెప్పండి. పెదవులు క్లోజ్ చేయకుండా, మూయకుండా మాట్లాడతారా? అవ్వదు కదండి. మాట్లాడాలంటే కదండి, మిమిక్రీ చేసేవాళ్ళు మాట్లాడతారు, పెదవులు కదపకుండా ఏదో కేకేమే అంటూ ఉంటారు కదండి. మిమిక్రీ, దేవుని పరిచయాలు కూడా చిన్నపిల్లల పట్ల మిమిక్రీ చేసేవాళ్ళు ఉన్నారు. కనుక మనం మాట్లాడాలంటే పెదవులు కావాలి, నాలుగు కావాలి, నోరు కావాలి. సో ప్రభు అంటున్నాడు కదా, లేకపోతే దేవుని వాక్యం చెప్తుంది కదా, ఈ నోరు, పెదవులు, నాలుక ఎంత విలువైనవో. ఏదైనా ఈ మూడు, ఈ డిమాన్స్ట్రేషన్ లేకపోతే ఈ మూడు వర్ణనలో ఏదైనా అభ్యంతరకరంగా ఉందండి? ఏంటంట? నోరేమో జీవపు ఓటట, నాలుకేమో ప్రశస్తమైన వెండి వంటిదంట, పెదవులేమో అనేకులకు ఉపదేశిస్తాయట. ఆలోచిద్దాం. మన నోరు మెదిపాము అంటే ఏం కలగాలి? ఆశీర్వాదం, ఉపదేశమే జరగాలి. ఉపదేశం లేకపోతే మాట్లాడుకుంటాం మంచిదండి. మోగవారం అయిపోవడం మంచిది. కొన్నిసార్లు మాట్లాడటం వల్ల అక్కడ ఉపదేశం కలగట్లేదు, ఇంకేదో వచ్చేదంటే బెటర్ కీప్ క్వైట్. ఎందుకని? మాట్లాడి కష్టం తెచ్చిపెట్టుకోవడం కంటే ఆ నోట్లోంచి ఉపదేశం కాకుండా ఇంకేదైనా దుర్భాష అలాంటి మానేసి, ప్రభు కంట్రోల్ చేసుకుంటున్నాను, సహాయం చేయండి, నేను ఉపదేశమే చేయాలి తప్ప ఈ మూర్ఖపు మాటలు రానివ్వకూడదు. ఏమండి? నోరు ఎవరిది ఇంతగా? నీతిమంతుని నోరు, నీతిమంతుని పెదవులు, నీతిమంతుని నాలుక ఎంత విలువైనదో. ఎందుకు అంటే దేవుడు తన రాజ్యాన్ని స్థాపించడానికి అక్కడ ఆయన రాజ్యంలో ఏది నివసిస్తుందంటండి? నీతి నివసిస్తుందట. ఏమండి? ఆయన 1000 ఏండ్ల పాలనలో లేకపోతే పరలోక రాజ్యంలో ఉండేది ఏంటంటే నీతే. కనుక తన బిడ్డలమైన మనకి మన నోరు ఎలా ఉండాలంటే నీతి. సో మనము నీతిలో స్థిరపరచబడితే మన నోరే ఎంత పవర్ఫుల్గా దేవుడు చేసేస్తాడో ఆలోచించేద్దామండి. కనుక ఈ నోరుని స్వేచ్ఛగా వదిలేయొద్దు, ఈ నాలుకను స్వేచ్ఛగా వదిలేయొద్దు, ఈ పెదవుల్ని స్వేచ్ఛగా వదిలేయొద్దు. చాలా విలువైంది. మనం నీతిమంతులుగా ఉండాలని ఆశపడుతున్నాం కదండి. ఒక మాట నేను చెప్పే ముందు, మనం వెళ్ళే ముందు, మనం అందరం ఇక్కడ దేవునితో సత్సంబంధం కలిగి ఉండాలి అనుకున్న వారు మాత్రమే ఉన్నారు అనుకుంటున్నాను. అలాగైతే దేవునికి స్తోత్రం చెప్తారు ఒకసారి. ఏమండి? నేను నా దేవునితో సత్సంబంధం కలిగి ఉండాలనుకుంటున్నాను అంటే నీతిమంతునిగా ఉండాలనుకుంటున్నాను. అలాంటి వారికి ఉపదేశం. అబ్బాయి నేను అటు ఇటు అన్నారు దివమన వాళ్ళ కొరకు కాదు, ఎవరైతే దేవుని కొరకు పక్కగా రైట్ రిలేషన్ దేవునితో ఉండాలనుకుంటున్నాను వారి కొరకే దేవుని మాటలు. సో నోరు, నాలుక, పెదవులు. రండి ఇంకా ఈ నీతిమంతుల గురించి. నీతిమంతుల సంతానం ఏంటంటే అండి, నీతిమంతుల సంతానం ఎక్కడది? 11వ అధ్యాయం 21వ వచనం చూస్తే నీతిమంతుల సంతానం అంటే నీతిమంతుల గురించి నేను కొన్ని మాటలు త్వరగా మీ ముందు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాను కదండి. నీతిమంతుల సంతానం అంటే నీతిమంతుల పిల్లలు. చెప్పండి, నీతిమంతుల సంతానం ఏమవుద్దంట? ఏంటంట? నీతిమంతుల సంతానము విడిపించబడద్దంట. ఎవరైతే నీతిమంతులో దేవునితో సత్సంబంధం కలిగి ఉన్నారో వారి బిడ్డలను దేవుడు ఏం చేస్తాడంట? బంధకాల నుంచి విడిపిస్తాడట. దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి? ఖచ్చితంగా విడిపిస్తాడట, నో డౌట్ ఎట్ ఆల్. విడిచిపెట్టాడండి. ఏమండి? దావీదు వృద్ధాప్యలో కీర్తన రాశాడు. ఏ కీర్తన అది? ఎన్నో కీర్తన? 37వ కీర్తన. 37వ కీర్తన ఆ భాగం చదవండి. బహుశా 25 అనుకుంటున్నాను. 37వ కీర్తనలో 25వ భాగమా? నేను 25. నేను చిన్నవాడనై ఉంటిని,
ఇప్పుడు ముసలివాడినై ఉన్నాను. చిన్నోడిని, ఇప్పుడు ముసలోడిని. ఎవరు అంటున్నారు? దావీదు అంటున్నాడు, చిన్నవాడిగా ఉన్నప్పుడు నాకు తెలుసు, ఇప్పుడు ముసలోడిని అయిపోయాను. ఎంత జీవితకాలం, నా జీవితకాలంలో ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఏంటంట? అయినను నీతిమంతులు విడువబట్టు కానీ వారి సంతానము భిక్షమెత్తుట కానీ నేను చూడలేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఏమంటే నీతిమంతుల సంతానం ఏమవుద్దంట? అంతేనా? విడిపించబడద్దట. నీతిమంతుల సంతానం కూడా విడిచిపెట్టండి. నేను అదే అనుకుంటా, ఎప్పుడు ఎంత కష్టమైనా ప్రాణాపాయం వచ్చిన, ఆకలైన దాహమైన నా నీతిని ప్రభు పట్ల నేను కొనసాగించడానికి తపన పడితే ఏం జరుగుతుంది చెప్పండి? నా సంతానాన్ని దేవుడు విడిచిపెట్టాడు. అంటే నా భక్తి నా కుటుంబానికి ఏమవుతుంది? ఆశీర్వాదమే, విడుదల కలుగు చేసేస్తుందండి. ఇంకా చక్కటి మాట 54 యెషయా గ్రంథంలో నీ కుమారులకు అధిక విశ్రాంతి కలుగుద్ది అంటాడు. వాగ్దానం. మనము ఎంత కష్టమైనా, ఏమండి, ఇప్పుడున్న పెద్దవారందరూ కూడా తమ పిల్లల గురించి ఇప్పుడు వీళ్ళని చూసినా ఎంతో తపన పడిపోతున్నారు. బిడ్డలు అలా పెంచాలి, ఇలా చేయాలి అనుకుంటారు కదా. కనుక ఎంత కష్టమైనా మనం ఏం చేయాలంట? దేవుని నీతిలో మనము నిలిచి ఉండాలి. దేవునితో రైట్ రిలేషన్, సత్సంబంధాన్ని కలిగి ఉండటానికి ఎంత కష్టమైనా మనం పని చేయాలి. ఆటోమేటిక్గా ఏమవుద్ది? మన బిడ్డలు ఏం చేస్తారంటే ప్రభు విడిపిస్తాడు. నీతిమంతులు విడువబొట్టు కానీ వారి పిల్లలు భిక్షమెత్తుడు కానీ చూచి ఉండలేదు. ఎందుకని? వారు దేవునితో సరైన రిలేషన్లో ఉన్నారు కనుక. దేవునికి స్తోత్రం. ఈ మాట నేను అంటున్నప్పుడు ఎంతో ఆశ, అయ్యా ఏది ఏమైపోయినా నీ కొరకు ఆ నీతిలో నిలిచి ఉండాలి. ప్రభు ఎల్లప్పుడూ గ్రీన్ సిగ్నలే కదండి. ఎవరైతే నీతిలో నిలిచి ఉండాలని ఆశపడతారో వారికి సహకరించడా దేవుడు? వారి బిడ్డలనే విడిపిస్తారన్నప్పుడు వారిని విడిచిపెట్టేస్తాడా? ఏమండి, ఖచ్చితంగా. ఇంకా ఎన్నో మాటలు నేను అన్నీ టచ్ చేయట్లేదు కనుక ఈ రోజుకు సరిపడ కొన్ని విషయాలు మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నా. సో నీతిమంతుల సంతానము విడిపించబడుతుందట. ఏమండి, ఇంకొక మాట మనం చూస్తే నీతిమంతుల మార్గము అంటే వాళ్ళు వెళ్ళే మార్గం ఎలా ఉంటుందట? చూద్దాం. 4వ అధ్యాయము 18వ వచనం. నీతిమంతుల మార్గం 4వ అధ్యాయం, సామెతల గ్రంథమే 4వ అధ్యాయము 18వ వచనం మనం చూస్తే, పట్టపగల వరకు వేకు తేజరిల్లినట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును. ఏంటంటండి నీతిమంతుల మార్గం ఏమొద్దంట? ఇప్పుడు పట్టపగలు నేను అస్తమాన మాటలు ఉపయోగిస్తాను చాలాసార్లు ఇలాగ ఆశ, ఈ చీకటి కొద్దిసేపటికి ఏమవుతుంది? వెలుగు క్లియర్గా వెలుగు వచ్చేది. అలాగే నీతిమంతుల మార్గం పట్టపగలగు వరకు వెలుగు తేజరిల్లినట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును. దేవునికి స్తోత్రం. ఏమండి, నీతిమంతుల మార్గము రోజుకి తేజరిల్లుతుంది అంటండి. ఏమి సందేహం లేదండి. దేవుని వెంబడించడం వల్ల నాకు కష్టాలే వస్తున్నాయండి. అది సర్టెన్ పీరియడ్, కొద్ది కాలం మాత్రమే. కానీ దేవుని వాక్యం సత్యం. ఎవరైనా పనిగట్టుకుని ప్రభు వారిని అలా ఉంచి దేవుని మహిమ పొందాలంటే వేరే విషయం. కానీ మిగతా అన్ని సందర్భాల్లో నీతిమంతుల వెలుగు పట్టపగలగు వరకు వెలుగు ఎలా తేజరిల్లుతుందో అలాగ నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లుతుందటండి. అంతకంతకు వెలుగుమయమైపోద్దట. నీతిమంతుల విషయంలో ప్రభు ఎంత ప్రణాళిక కలిగి ఉన్నాడో, నీతి కొరకు దప్పిక ఆకలి కలిగిన వారి పట్ల ఆయన ప్రణాళిక చాలా ఉన్నతమైంది. ఇన్ని ఆలోచనలు ప్రభు పెట్టుకుని ఆ రోజున స్టేట్మెంట్ ఏంటంటే, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. ఈరోజు ప్రభు ఆ వర్తమానం ద్వారా మనల్ని దీవించేది ఏంటంటే, మనమందరము నీతి కొరకు తపన పడాలి. నీతి కొరకు ఎంత కష్టమైనా నీతి కొరకు బ్రతకాలి. నీతిమంతులు, మన నోరు ఎంతో విలువైందిగా, నోరు పెదవులు ఇంకోటేంటి, నోరు పెదవులు నాలుక ఎంత విలువైందిగా మనం గమనిస్తున్నాం. తర్వాత ఇంకా నీతిమంతుల సంతానం విడిపించబడద్దని చూస్తున్నాం. నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లుతుందట. ఏమీ సందేహం లేదండి. మనం అనుకుంటాం ఇంకా అలాగే ఉంది ప్రభువా, ఇంకా అలాగే ఉంది. మరేం పర్లేదు. ఏమండి, లోకమంతా ఒక ఎత్తు, నీతిమంతులు దేవుని దృష్టికి ఒక ఎత్తు. ఒప్పుకుంటారా? ఏమండి, ఎవరైతే దేవునితో సత్సంబంధం కలిగి ఉన్నారో వారి పట్ల దేవుని ప్రణాళికలు డిఫరెంట్. లోకమంతరి పట్ల దేవుని ప్రణాళికలు డిఫరెంట్. అంత ప్రాధాన్యత ప్రభు నీతిమంతుల కొరకు ఇస్తున్నప్పుడు మనం ఎందుకు కృంగిపోవాలి? మనం ఎందుకు నలిగిపోయి అబ్బాయి దేవుడు సహాయం చేయట్లేదండి అని పెద విరిచేయాల్సిన అవసరం లేనే లేదు. దేవుడు నమ్మదగిన వాడు. మరొక మాట చూద్దాం. 11వ అధ్యాయం 10వ వచనం. 11వ అధ్యాయము 10వ వచనంలో నీతిమంతులు వర్ధిల్లుట
పట్టణమునకు సంతోషకరము. ఏంటంటే అండి, ఈ మాట నాకు చాలా సంతోషంగా ఉంది. నీతిమంతులు వర్ధిల్లితే పట్టణానికి సంతోషకరం అట. ఆలోచిద్దామా ఒకసారి. నేను అనుకుంటాను, సొదొమ గొమొర్రాల్లో ఎంతమంది నీతిమంతులు ఉన్నారండి? సొదొమ గొమొర్రాలో ఎంతమంది నీతిమంతులు ఉన్నారు? ఒక్కడే, ఏక్ నిరంజన్ లాగా ఒక్కడే నీతిమంతుడు. ఆ నీతిమంతుడు తన మంచి మనస్సాక్షిని ఒప్పించుకుంటున్నాడు, అయ్యా అయ్యా అయ్యా. అలా కాకుండా 10 మంది ఉన్నారనుకోండి, ఏమండి, సొదొమ గొమొర్రాలో 10 మంది నీతిమంతులు ఉన్నారనుకోండి, ఎలా ఉండేది సొదొమ గొమొర్రా? ఇప్పటికి కూడా ఉండేది. దేవునికి స్తోత్రం. నీతిమంతులు వర్ధిల్లుట పట్టణమునకు సంతోషకరం. అది ఆలోచన వచ్చినప్పుడు అనిపించింది, ఆహా ఒక్కడైపోయాడు. కానీ పునః ఒక్కడైపోయాడు పానీ అనుకున్నాడు దేవుడు. ఆయన్ని పక్కన పెట్టి ఆ కుటుంబాన్ని బయట పెట్టి ఆయన కుటుంబాన్ని బయట పెట్టి మొత్తం అంతటిని నాశనం చేశాడు. కానీ 10 మంది ఉంటే 1 2 3 4 ప్రభు లెక్క పెట్టినప్పుడు 10 మంది దొరికేశారు అనుకోండి, సరే నేను వెళ్ళిపోతున్నాను, ఆ 10 మందికి అప్పగించి దాని సంగతి చూసుకోండి అనేసి వెళ్ళిపోదురు ఆయన. 10 మంది ఏం చేద్దరు? పట్టణాన్ని రక్షించేద్దరు. పట్టణంలో పశ్చాత్తాపాన్ని కలిగించి ఉండేవారు. కానీ ఈయన ఒక్కడే కదా, ఈయన కుటుంబాన్ని కష్టంగా రక్షించుకున్నాడు. ఏం జరిగింది? భార్య మధ్యలోనే వెళ్ళిపోయింది. ఎవరు ఈ మధ్యలో అంటే సొదొమ గొమొర్రా బయటకు వచ్చిన తర్వాత భార్య వెనుదిరిగి చూసి ఉప్పు స్తంభం అయిపోయింది కదా, ఆ స్తంభాన్ని ఫోటో ఎవరో పెట్టారు. నిజంగా చూస్తుంటే ఎన్ని ఆలోచనలు ఉన్నాయో దాంట్లో. ఏమంటే ఉప్పు స్తంభం ఇప్పటికీ ఉందని అంటున్నారు. ఉందంటారండి? మీరు ఎవరు ఇల్లు రాలేదు కదా, వచ్చినప్పుడు చెప్పండి అమ్మ, ఇల్లు ఖచ్చితంగా మర్చిపోకుండా చూడండి. అంటే నేను గమనించలేదు, అడగడం మర్చిపోయాను. కానీ ఈ ఫోటో అయితే ఉంది. మరి అది ఇప్పుడుదో పాతదో, ఇప్పుడు వరకు ఒకవేళ ఉంటే అందరూ లాక్కుని తెచ్చేసి మన పెద్ద ఉప్పు కుండీలో కలిపేసి తాగేస్తారు కదా. ఇప్పుడు అదే కదా పని చేస్తున్నారు. అక్కడికి వెళ్ళొచ్చి ఇసుక తెస్తున్నారు, బియ్యం కుండలో కలిపేస్తున్నారు, నీళ్ళు తెస్తున్నారు, మొత్తం నదిలో కలిపేస్తున్నారో లేకపోతే బిందులో కలిపేస్తున్నారో తెలియదు. ఆ నీళ్ళు, ఆ ఇసుక, అది ఇది ఏమో అవన్నీ నాకు తెలియదు. కానీ ఉప్పు అయితే తెచ్చేసుకుంటారు ముక్కలు కొట్టేసి కదండి ఉప్పు స్తంభం. బహుశా అలా కాకుండా దానికి భద్రత ఉంటే ఉంటుంది ఇప్పుడు వరకును, మరి తెలియదు. రైట్. కనుక ఆ కుటుంబమే కష్టమైపోయింది. కానీ 10 మంది ఉంటే, నీతిమంతులు వర్ధిల్లితే పట్టణానికి ఏంటంట? సంతోషకరం అండి. నీతిమంతులు వర్ధిల్నిస్తుందా పట్టణం? నీతిమంతులు వర్ధిల్నిస్తుందా? అబ్బే ప్రతిదానికి వేసేద్ది, అడుక్కి హంసబాధ అన్నట్టుగా అస్సలు కదలనివ్వదు. కానీ వారికి అర్థం కానిది ఏంటంటే, నీతిమంతులు అంటూ పెరిగారంటే పట్టణానికి సంతోషకరం అనేది మనకు అర్థమవుతుంది. ఏమండి, లోకానికి పట్టణానికి అర్థం కావట్లేదు. వీళ్ళు మనతో రారు, మనతో డ్యాన్స్లు వేయరు, మనతో దానికి రారు, దీనికి అని బాధపడుతున్నారు తప్ప నీతిమంతుల వల్లే మన పట్టణం ఎలా ఉంది అనేది అవగాహన కలగట్లే ఎవరికి, లోకానికి. కానీ వాక్యం చెప్తుంది కదా, నీతిమంతులు వర్ధిల్లుట పట్టణమునకు సంతోషకరం. మీకు మరొక మాట చూపెడతాయో, ఆదికాండ గ్రంథం 23వ అధ్యాయము. ఆదికాండ 23వ అధ్యాయంలో ఒక నీతిమంతుడు ఉన్నాడు. ఆయన గురించి ఆ ఊరు ఏమంటుందో చూద్దాం. ఐదో వచనం చూస్తే 23వ అధ్యాయం 5వ వచనం. హేతు కుమారులు అయ్యా మా మాట వినుము, నీవు మా మధ్యను మహారాజువై ఉన్నావు. దేవుని స్తోత్రం. ఏంటంట, ఎవరి గురించి తెలుసా అండి? రాజుగారి గురించి కాదు. ఆ ఊర్లో ఒక ఆయన వచ్చాడు, పరదేశి, పొరుగురోడు. ఆ ఊర్లో ఉంటున్నాడు. పొరుగురోడు ఆ ఊర్లో ఉంటే ఏమంటారు? నువ్వు పొరుగురోడురా అంటారు కదా. కానీ ఊరోళ్ళు ఏమంటారు తెలుసా? అయ్యా నీవు మా మధ్య మహారాజుగా ఉన్నావు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకని? ఆయన నీతిమంతుడు అండి. ఆ సన్నివేశం చదివితే నేను ఆ సన్నివేశమే ఈరోజు ఆరాధనలో పెట్టుకున్నాను. ప్రతిసారి ఈయన మాట్లాడుతూ సాగిలపడి మాట్లాడుతుంటే వాళ్ళు మాట్లాడుతూ సాగిలపడి మాట్లాడుతూ ఉంటారు. ఇది అబ్రహాంకి ముందు సాగిలపడి ఆ హేతు కుమారులు అన్నారు, అయ్యా మీరు మా మధ్య మహారాజుగా ఉన్నారు, మీ ఇష్టం ఏం కావాలో తీసుకోండి. భార్య చనిపోయింది, కొంచెం సమాధి స్థలం ఒకటి ఇవ్వండి, శ్మశాన భూమి ఇవ్వండి అంటే, ఈ ఊరి మీది మీరు మహారాజుగా ఉన్నారు, ఏం కావాలో తీసుకోండి అయ్యా, ఏ స్థలం కావాలో తీసుకోండి. ఊరినే తీసుకోను. లేదు అలాగ అనకండి, మీకు మాకు ఎంతది 400 ఆఫ్టర్ ఆల్, వద్దు మీరు తీసుకోండి అంటే, లేదు అలాగ అంటే. ఒక నీతిమంతుడు ఊరిలో ఉంటే ఏమండి, ఆ ఊరంతా ఎలా భావిస్తుందట? మహారాజు. ఏంటంటారు? ఎందుకని ఉంటుంది అలాగా? ఎందుకన్నారు అలాగా? అంత నీతిగా ఉన్నాడు అబ్రహాం. తన క్రియలు ఏమండి, తన హుందాతనం అంత డీసెంట్. ఎందుకని? ఈజ్ రైట్ విత్ గాడ్. దేవునితోటి సరిగ్గా ఉన్నాడు, సత్సంబంధం కలిగి ఉన్నాడు. కనుక ఆటోమేటిక్గా ఊరంతా ఏమంటున్నారు?
నువ్వు మహారాజువయ్యా, మహారాజువి. ఆలోచన చేద్దామా ఏమండి? మనం ఎంత విలువైన వారమో, మనము నీతిమంతులుగా ఉండడం అనేది ఎంత ప్రభువుకి ఎంత అవసరమో, ఈ లోకానికి ఎంత అవసరమో, మన పట్టణానికి ఎంత అవసరమో, మన దేశానికి ఎంత అవసరమో, మనల్ని బట్టి దేవుడు ఎంతో ప్రళయాల్ని ఆపుతున్నాడు. అది గ్రహించగలుగుతున్నామా ఏమండి? ఏమంటాడు? నాశనం చేయకుండా ఉండాలంటే ఎంతమంది కావాలంటే దేవునికి 10 మంది సరిపోతారట. 10 మంది, ఒక్కళ్ళైతే వాళ్ళని తప్పిస్తాడు, 10 మంది అయితే ఆ పట్టణాన్ని తప్పించేస్తాడు. ఆ దేశాన్ని తప్పించడానికి మరి ఎంత కావాలి ఆలోచించండి. నిజంగా ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని, మన ప్రాంతాలని కాపాడుతుంది ఒకవేళ ఆ నీతి అయితే ఎంత ధన్యులు మనం. మన ద్వారా లోకానికి, సమాజానికి ఆశీర్వాదకరమే కదా ఏమండి? కనుక మనం ఎంత సీరియస్గా ఆలోచించాలో. దేవునితో సత్సంబంధం అనేది ఇట్ ఈస్ నాట్ సింపుల్ థింగ్. అదేం బలహీనమైనది కాదు, చాలా పవర్ఫుల్, చాలా పవర్ఫుల్. రైట్, మరొక మాట చూద్దాం ఏమండి? 10వ అధ్యాయము 16వ వచనం చూస్తే, 10వ అధ్యాయం 16వ వచనం, ఇది సామెతల గ్రంథం 10:16. దొరకలేదా? నీతిమంతుని కష్టార్జితము జీవదాయకం. ఏంటంటే ఇంకో మాట ఏంటంట? నీతిమంతుల కష్టార్జితం ఏంటంట? జీవదాయకం. జీవదాయకం అంటే జీవపు ఓట. నీతిమంతుని నోరు జీవపు ఓట, నీతిమంతుని కష్టార్జితము జీవదాయకము. అంటే అది ఎంత జీవాన్ని ఇచ్చేస్తుందట. ఎందుకని నీతిమంతుల కష్టార్జితం ఎలా ఉంటుంది అసలు అండి? నాకు ఎప్పుడు మర్చిపోలేని ఒక సన్నివేశం. ఇక్కడ మేము కాలేజ్ రన్ చేస్తున్నప్పుడు ఒక ఎంఎల్టీకి ఒక ఎక్స్టర్నల్ వచ్చారు, లెక్చరర్, లేడీ. సో వచ్చారు, అయిపోయిన తర్వాత చాలా తక్కువ మంది పిల్లలు, ఎంఎల్టీకి తక్కువ మంది పిల్లలు ఉంటారు. వాళ్ళకి బయట నుంచి వస్తారు కాబట్టి ఒక గిఫ్ట్ కవర్ ఇస్తాం. కవర్ ఇస్తే ఆవిడ కవర్ తీసి లెక్క పెట్టి, సార్ ఈ 3 రోజుల్లో పిల్లలేమో తక్కువ మంది, రోజుకొచ్చి 6, 7, 10 మంది లెక్క పెట్టి దానికి ఇంత ఇవ్వాలని లెక్క ఉంటుంది. అంత కాకుండా కొంచెం ఎంకరేజ్ చేస్తారు పిల్లల్ని, కొంచెం మంచి మార్కులు వేస్తారని కొంచెం ఎక్కువ కవర్ బరువుగా ఇస్తారు ఎవరైనా, ఈ బయట వాళ్ళతో. అలా కొంచెం బరువుగా ఇస్తే ఆవిడ లెక్క పెట్టి అదంతా తీసి పక్కన పెట్టి తనకు మాత్రం రావాల్సింది తీసుకుని లోపల పెట్టుకుని, సార్ ఇది నాకు రావాల్సింది, ఇది నాది కాదు, ఇది నేను పట్టుకెళ్తే నా కుటుంబానికి క్షేమకరం కాదు, నా బిడ్డలకు ఆశీర్వాదకరం కాదన్నదాడు. ఏమంటారు? నీతిమంతుల కష్టార్జితము జీవదాయకం. ఒకవేళ పట్టుకెళ్తే, ఈ సందర్భంగా పట్టుకెళ్ళి ఒక స్టూల్ కొనొచ్చు, ఏది కొనొచ్చు ఏమండి? అందుకే కదా ఎలక్షన్ టైంలో మనం ఎలక్షన్ అయిపోయిన తర్వాత అనుకున్నాం, ముందు అనుకుంటే ఎలా ఉండేదో కానీ కదండి, ఎలక్షన్ ముందు ఆ డబ్బులు ఇంటికి పట్టుకెళ్ళటం, ఆ తల్లిని అడిగాం అనుకోండి, ఆ సిస్టర్ని, అమ్మో ఇది నాది కాదండి, చాలా ప్రమాదం, ఇది నా కుటుంబానికి సేఫ్ కాదు. నీతిమంతుల కష్టార్జితము ఏంటంట? జీవదాయకం. కష్టం లేకుండా తీసుకోరు వాళ్ళు, కష్టపడితేనే తీసుకుంటారు, కష్టాన్ని తగిన తీసుకుంటారు ఏమండి? సో నీతిమంతులు ఏదైనా, నాలుక ఆశీర్వాదకరమే, పెదవులు ఆశీర్వాదకరమే, నోరు ఆశీర్వాదకరమే, నీతిమంతుల సంతానము దీవించబడుతుంది. ఇక నీతిమంతుల కష్టార్జితము దీవెనకరమే. నీతిమంతుల పట్టణంలో ఉంటే అది పట్టణానికి ఆశీర్వాదకరం. ఆ నీతిమంతుల వెలుగు అంతకంతకు తేజరిల్లుతుంది. ఏంటండి ప్రభు ఏం చెప్పదలిచాడు నీతిమంతుల గురించి, నీతిమంతుల ద్వారా? కనుక మనం దేని కొరకు ఆరాటపడాలి? ఇప్పుడు దేవుని కొరకు ఏమైనా సరే బ్రతకాలి, ఏమైనా సరే ప్రభు కొరకు బ్రతకాలి. వీళ్ళు ఎక్కువ మంది ఉంటారు, తక్కువ మంది ఉంటారండి. చాలా వేళ్లతో లెక్క పెట్టచ్చు. ఇప్పుడు మనం ఈ కొద్ది మందిలో దేవుడు మాట్లాడుతున్న మాటలు బట్టి మనం అందరం ఏమవ్వాలంటే ఏమైనా సరే ప్రభు కొరకు నీతిమంతులుగా ఉండాలి. కష్టమైనా పర్వాలేదు ఏమండి, ఇది అంత సులువు కాదు. నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండడం అనేది చాలా కష్టం. ఎన్ని కంట్రోల్ చేసుకోవాలో కదండి. నీతి కొరకు ఆకలి అంటే, నీతి కొరకు దప్పికైనా సరే కంట్రోల్ చేసుకోగలిగితే మాత్రం వి విల్ బి సాటిస్ఫైడ్, తృప్తిపరచబడతాం. గత వారం మనం చూసాం. ఇప్పుడు ఎన్ని ఆశీర్వాదాలండి నీతిమంతులకు వచ్చేది. దేవుడు ఎంతో ఒక ఉన్నతమైన ఆశీర్వాదాలు ఇవ్వడం కొరకు, నాతో రైట్ రిలేషన్ కలిగి ఉంటారా, సత్సంబంధం కలిగి ఉంటారా, ఈ విధంగా వర్ధిల్లుతారు. మీరు కదిలితే ఏమండి, మనం కదిలితే ఎలా ఉంటుందంట? ఆశీర్వాదకరంగా ఉంటుంది. మరొక మాట చూద్దాం. 15వ అధ్యాయం 6వ వచనం. 15వ అధ్యాయం 6వ వచనం. నీతిమంతుని ఇల్లు గొప్పదననిది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా వైపు చూడండి అందరూ.
నీతిమంతుల ఇల్లు గొప్పదని. ఇప్పుడు ఇలాంటి నీతిమంతులు ఇంట్లో ఉన్నారనుకోండి, అది ఎలాంటిదంట? ధననిధి అంటే, నిధి అంటే ఏంటి? ట్రెజర్ అంటే నిన్న ఎక్కడో మనం లెసన్ చూసాం కదా, ఎక్కడది మీరా ఏ క్లాస్, డ్రాగన్ మౌంటైన్ అని అక్కడ బోల్డ్ నిధి ఉందంట. రాజుగారేమో వెళ్తున్నాడు దాని మీదకి అన్నట్టుగా. సో ఆఫ్ కోర్స్ మరి ఏ క్లాసు. గొప్ప ధననిధి అంటే, ధననిధి అంటే ఏం చెప్పండి ఒకసారి. నిధి అంటే కొండ, లంకె బిందులు అంటారు కదా, నిధి. ఇప్పుడు ఏదో కర్ణాటకలోనూ ఎక్కడోలో ఒక తలుపులు తెరుస్తున్నారు కదండి, తెరిచే కొద్ది బంగారమే చూస్తున్నారు కదా, ఇంకా అన్నీ తెరవలేదు, కళ్ళు మెరిమిట్లు కలుపుతున్నాయి, భయంకరంగా ఎంత బంగారం ఏం చేస్తారని తెలియదు కానీ ఎలాగొచ్చినాయో అప్పుడు దాచేశారు అలాగా. అప్పుడే చాలా విలువైన బంగారం ఆభరణాలు ఇవన్నీ ఉన్నాయి. సో నీతిమంతుని ఇల్లు అలాంటిదట. ఇంతవరకు మనం చూసిన దాన్ని బట్టి ఈ నీతిమంతుని పెదవులో విలువైనవే, నీతిమంతుని నోరు విలువైందే, నీతిమంతుని నాలుక విలువైందే, నీతిమంతుల కష్టార్జితము ఆశీర్వాదకరమైందే, నీతిమంతుల సంతానము దీవించబడేదే, నీతిమంతుల వెలుగు అంతకంతగా అంటప్పుడు నీతిమంతుల ఇల్లు దన్నిది కాదా? నేను ఒక స్టేట్మెంట్ ఇవ్వదలిచానండి. తండ్రులారా, తల్లులారా, మన పిల్లల్ని అలాంటి ఇంటికి పంపిద్దాం. దేవునికి స్తోత్రం. ఎలాంటి ఇంటికి? నీతిమంతుల ఇంటికి పంపిద్దాం. ఎందుకనది? కానీ మనం ఏం చేస్తాం? ఏముంది, బాగా సంపాదిస్తున్నారా 2 చేతులతోటి కదండి. పిల్లల గురించి పెళ్ళిళ్ళ గురించి బాగా ఉందండి. నేను ఒక మాట మరి మన పిల్లడు పంపించేస్తే ఇక మన వైపు తిరిగి చూడదు, వీళ్ళకేం తక్కువ కాదు, తిరిగి చూడదు అనేసి పెళ్ళిళ్ళు చేసేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎవరికి కావాలండి? ఎందుకు వచ్చిన ఆస్తులండి? ఏమై ఉండాలంట? వాళ్ళ కనుక నీతిమంతులు ఇల్లు అయితే సరిపోద్ది. కష్టమైన పంపించేద్దాం. ఎందుకైనా ధననిధి ఎంత ఆశీర్వాదకరమో, ఆ ఇల్లు ఎంత ఆశీర్వాదకరమో. మన బిడ్డల కొరకు అట్లాంటి ప్రార్థన చేద్దాం. అయ్యా, నీతిమంతుని ఇల్లు దొరకడానికి మాకు సహాయం చేయండి. ఏమండి, సహజంగా మన ఆలోచన అలాగుండవు. చూస్తున్నామంటే చూడాలి కదా, 10 తరాలు వెనక్కి, 100 తరాలు ఏమో అయ్యా అంటారు కదా, వెనక ముందు చూసి. కానీ వాళ్ళు క్రీస్తులో ఉన్నారు లేదనేది తర్వాత చూస్తాం. లాస్ట్లో వాళ్ళు కూడా ప్రార్థనకి వెళ్తారంటండి. ఏంటంటే వాళ్ళు కూడా ప్రార్థనకి వెళ్తారంటండి. చక్కగా ఇలా విరుస్తారు, ప్రార్థనకి వెళ్తారంటే ఇంక అంతే మనం లోబడిపోతామని. ముఖ్యంగా చూడాల్సింది అది. మొదలు చూడాల్సింది వెదర్ దే ఆర్ రైచియస్ ఆర్ నాట్. దేవుని కృపలో ఉన్నారా? దేవుని రైచియస్ అంటే ఏంటి? బాప్తిజం పొందిన వాళ్ళందరూ రైచియసేనా? దేవుని కొరకు తపన, దేవునితో సత్సంబంధం కలిగి ఉన్నారా? వాళ్ళ తృష్ణ ఏంటి? వాళ్ళు ఏమైనా బ్రతకాలనుకున్నారా? నీతి కొరకు ఆకలి దప్పులు ఉన్నాయి వాళ్ళకి, లేకపోతే ఏం కాదు, కొట్టుకెళ్ళిపోవడమే, ఏ ఎండకి ఆ ఎండ కొట్టుకెళ్ళిపోవడమే. వాళ్ళ నీతిమంతులని ఎలాగంటాం? కాదు కదా. సో జీలు కలిగిన కుటుంబానికి పంపిద్దాం. మరేం నష్టం లేదు, భోజనం లేకపోయినా పర్లేదండి ఒక పూట. ఎందుకని ప్రామిసెస్ ఉన్నాయి. ఏమంటాడు? వారి సంతానాన్ని విడిచిపోయాడంట. వారి వెలుగు ఇప్పుడు కొంచెం చీకటిగా ఉండొచ్చు, తెల్లారి అర్ధరాత్రి ఎలా ఉంటుంది? ఏం వెలుగు లేదు, ఊరికి బాధపడిపోతే ఎలాగా? టైరో కొంచెంసేపు ఆగు, కొన్ని గంటలు ఆగు బ్రదర్, ఏమైపోద్ది? బేభత్సమైన వెలుగు, ఈ లోపల బయట ఉండలేనంత వెలుగు వచ్చేస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి, దిగులు పడద్దు, దాని కొరకు ఆశపడదాం. నా కుటుంబంలో పిల్లలు, నాకు 3 ఉన్నారు. వీళ్ళు నీతిమంతుల గృహాల్లోకి వెళ్ళాలి. మనందరి పిల్లలకు ఏంటంట? నీతిమంతుల గృహాల్లోకి వెళ్ళాలి. మరేం పర్లేదు, తాత్కాలికంగా లేకపోయినా పర్లేదు, వారి వెలుగు అంతకంతకు తేజరిల్లుతుంది. వేకు వెలుగు తేజరిల్లినట్లుగా నీతిమంతుల వెలుగు తేజరిల్లిపోద్దట. కనుక వాక్యం చెప్తుంది, నీతిమంతుల ఇల్లు గొప్పదననిది. అలాంటి ఇంటికి మన బిడ్డలను పంపించుతాము గాక. ఏమండి, మనం ప్రార్థన చేద్దాం, అలాంటి ప్రార్థనలు చేద్దాం. ప్రభు తన కృపను మనకు కనపరిచినట్లు. రైట్, 11వ అధ్యాయము 18వ వచనం చూద్దామా? 18వ వచనం. భక్తిహీనుని సంపాదన వారిని మోసం చేయును, నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానం నందును. ఏంటంట? నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానం పొందుతాడటండి. ఏంటంట? నీతిని విత్తడం అంటే, నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానం పొందుతాడు. మీకు ఏం అర్థమైందో, నాకు పెద్ద అర్థమైందని కాదు, కానీ ఈ నీతిని గురించి తీసుకున్న మాటల్లో నీతిని విత్తడం అంటే ఏంటంట? నేను ఎలాగైతే నీతిగా ఉన్నానో నా బిడ్డలకు కూడా ఏం చేయాలంట? విత్తున్నా, ఇలా ఉండాలి, ఎలా ఉండాలి. దేవుడు అబ్రహాం గురించి అంటాడు. అబ్రహాం దగ్గరికి వచ్చాడు, ఈ సొదొమ గొమొర్రాను నాశనం చేయడానికి వెళ్తూ అబ్రహాంకి ఏం చెప్పకుండా ఉంటాను ఈ విషయం, అతను కూడా నిశ్చయం గొప్ప జనం అయిపోతాడే, తన బిడ్డలకి నా నీతిని గురించి చెప్తాడే, కనుక చెప్పకుండా ఎలా ఉంటాను? సో అబ్రహాం ఏం చేశాడంటే నీతిని విత్తాడు.
నీతిని విత్తాడు. ఇస్సాకు, యాకోబు, ఇశ్రాయేల్ జనాంగం. దేవుడు అబ్రహాము దేవుడిని అనిపించుకోవడానికి ఆయన ఏమీ ఇబ్బంది పడలే కదండి. అబ్రహాము దేవుడిని అంటాడు, ఇస్సాకు దేవుడిని, యాకోబు దేవుడిని అంటాడు. దేవుడు సంతోషించాడు వాళ్ళ పేర్లు ఉచ్చరించడానికి. రవి దేవుణ్ణి అంటాడా లేదా అనుకుంటున్నాను నేను. ఏమండి మీ పేర్లు చెప్పుకుని అనండి ఒకసారి, అనండి ఒకసారి, అనండి. జోసెఫ్ గారి దేవుడిని అనండి ఒకసారి, అనండి. అంజుబాబు గారి దేవుడిని ప్రభు అంటాడంటారా? అంట మరి నేను అనాలని కోరుకుంటున్నారు లేదా? మన పేరు ఎత్తాలండి ప్రభు కనీసం. ఎస్, నేను వాళ్ళ దేవుడిని. మన బిడ్డల దగ్గరైనా నీ తండ్రి దేవుడిని అన్నాడు. ఎవరితోటి దేవుడు? దేవునికి స్తోత్రం. యాకోబుతో అంటాడు, ఇస్సాకు నీ తండ్రి దేవుడిని. వండర్ఫుల్. మన పిల్లల దగ్గరికి వచ్చి నీ తండ్రి దేవుడిని అన్నాడంటే ప్రభు, ఎంత ఇంప్రెస్ అయితే అంటాడండి ఆ మాట. ఎందుకని? దే ఆర్ గుడ్ రిలేషన్ విత్ గాడ్, రైట్ రిలేషన్ విత్ గాడ్. దేవునితో సత్సంబంధం కలిగి ఉన్నారు తండ్రులు. కనుక అండర్ విచ్ హెడింగ్ వీఆర్ ఏంటంటే చదవమ్మా. శాశ్వతమైన బహుమానము. నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానాన్ని పొందుతాడంటండి. సో మనము కనుక నీతిని విత్తడానికి, మనం కలిగి ఉన్నాం నీతి, దాన్ని విత్తడానికి ప్రయత్నం చేస్తే, ఏమండి విత్తడానికి ప్రయత్నం చేస్తే ఏమంటారు తెలుసా? ఏమంటారు చెప్పండి? నీతి. ఇప్పుడు నేను నీతిని కలిగి ఉన్నానండి, అదే నీతి నా బిడ్డలకు, భార్యకు అంటా ఉంటాడు. ఏమంటారు? రండి డాడీ చెప్పేస్తున్నారు వినండి, రండి డాడీ అని అంటారు పిల్లలు. నసా ఏమంటారు దీన్ని? మొదలెట్టేశాడండి. అంటే మా ఇల్లు కాదు చెప్తున్నాను. అంటే ఎప్పుడైతే నీతి గురించి చెప్పామో, నీతి గురించి అంటున్నామో లోకం అయిపోతాం. అస్తమాన గొడవ. కానీ వాక్యం ఏం చెప్తుందంట? అది ఎప్పుడు నేర్పించాలంటే వాక్యాన్ని ఎప్పుడు నేర్పించాలంటే పిల్లలకి? పడుకున్నప్పుడు, లేచినప్పుడు, నడుచున్నప్పుడు, త్రోవలు నడిచినప్పుడు, కూర్చున్నప్పుడు, నిత్యం చెప్తూనే ఉండాలట. అసలు ఊహించండి. ఇంకో పని చేస్తున్నాం మనం దానికి బదులుగా ఒక్కొక్క ఫోన్ కొనిచ్చాం. నువ్వు నడిచినప్పుడు ఫోన్ చూడు, కూర్చున్నప్పుడు ఫోన్ చూడు, పడుకున్నప్పుడు ఫోన్ చూస్తా పడుకో, లేచినప్పుడు ఫోన్ చూడు. ఇంకేముంటాను, ఇంకొన్ని మాటలు ఉన్నాయి కదా, ఆ మాటలకు దీన్ని కరెక్ట్గా కనెక్ట్ చేసేస్తే కరెక్ట్గా సరిపోద్ది. నేను అనుకున్నాను వాక్య విషయంలో నెరవేరలేదు, కానీ ఫోన్ విషయంలో మాత్రం నెరవేరిపోయింది అన్నమాట. ఏమండి ఫోను చూడకుండా ఉండటం గురించి నేను గమనిస్తుంటే అసలు కుదరదు. నిరంతరము ఫోనే. వాక్యం చెప్తుంది ఇలా ఇంత సీన్గా దివారాత్రము ధ్యానం చేయువాడు ధన్యుడు. అంటే దేన్ని ధ్యానం చేయాలనేసి? ఫోన్లో వచ్చే వాటినా? ఏమండి ఎంత సోద్యమో. బాధ అంతా ఏంటంటే ఎంత టాలెంటెడ్గా పడేసాడంటే మనల్ని సాతాను. డెవలప్మెంట్ కదండి, అభివృద్ధి. 5Gలు నడుస్తున్నాయా బాబు? 6th వచ్చేస్తున్నా 5Gలు. ఎంత అడ్వాన్సో, అన్లిమిటెడ్ వచ్చేస్తుంటుంది అంతే. ఏదైనా ఇంతకుముందు గుండ్రంగా తిరిగేది, ఇప్పుడు తిరగనివ్వట్లేదు. తిరిగితే వెంటనే ఫోన్ అడిగే నాటకాలు వేస్తున్నావు, ఎందుకు తిరుగుతుంది గుండ్రంగా? ఏమంటే ఏంటది? ఏం జరుగుతుంది మన బిడ్డలకు ఏమి నేర్పుతున్నాం? నిరంతరం ధ్యానించుమన్నట్టుగానే. ఎంత సోద్యమో. సాధన అనుకున్నాడు, శబాష్ ప్రభు అంటాడు. అంటే పడుకుంటప్పుడు అంట, లేచినప్పుడు అంట, కూర్చున్నప్పుడు అంట చెప్పమన్నాడు. నేను చెప్తున్నాను చూడండి, ధ్యానించండి. బోల్డ్ విషయాలు తెలుస్తాయి మీకు. రైటే, నాలెడ్జే. బోల్డ్ విషయాలు. ఎవరి కొరకో, ఎందుకొరకో, ఏమండి హాస్యాస్పదం. కానీ దేవుని వాక్యాన్ని దివారాత్రము ధ్యానం చేయవాడు ధన్యుడు. అతడు ఏం చేస్తాడంటే, అతడు ఏం చేసినా ఏమవుతాడంట? సక్సెస్ అవుతాడు. మరి దివారాత్రము దీన్ని ధ్యానం చేసేవాడు ఏమవుతాడు? నిద్ర సరిపోక, ఏమండి దేని మీద కాన్సన్ట్రేషన్ లేక, తలుపులు వేసుకోక. అంటే తలుపు వేయటం కూడా మర్చిపోతారంట ఇంట్లో. అంటే ఎవరో ఒకరు గమనించుకుంటారు ఇంటిలో పాతికి. ఎవడో ఒకళ్ళ మీద వదిలేశారనుకోండి, డౌటే. తలుపులు వేసారా బాబు అనాలి మనం, లేదా మనల్ని ఎవరన్నా అనాలి. మనం కూడా ఏం తక్కువ కాదు కదా, అందరమే. రైట్? ఆలోచించేద్దాం. నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానాన్ని పొందుతాడట. మన బిడ్డలకు అదే పనిగా నేను అంటానండి. ఇప్పుడు నేను అలా చెప్తున్నాను అనుకోండి, విసుక్కుంటారు అనుకుందాం. నా కుటుంబం ఎగ్జాంపుల్ చెప్తున్నా. విసుక్కుంటున్నారు. నేను చచ్చిపోయాను అనుకోండి, చెప్పేవాడు ఎవడుంటాడు? ఏమండి చెప్పేవాడు ఎవడుంటాడు? అప్పుడు చెప్పమన్నా చెప్పరు. ఎవరు చెప్తారు? మా కుటుంబం సంగతి నాకు, నీ కుటుంబం నాకేం సంబంధం అని అంటారు కదండి. చెప్పేవాడు ఉండరు. అప్పుడు వాక్యం ఏం చెప్తుంది? నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానాన్ని పొందుతాడు. మీకు ఒక ఎగ్జాంపుల్, మీకు దీని గురించి ధ్యానం చేయాలని ఆశపడుతున్నా.
ఇర్మియా గ్రంథం 35వ అధ్యాయంలో, ఇర్మియా గ్రంథం 35వ అధ్యాయంలో ఒక కుటుంబం ఉందండి. వాళ్ళు ఏమి ఇశ్రాయేలు కాదు, మనకు తెలియదు కాదు ఇది, వాళ్ళు ఇశ్రాయేలు కాదు. వాళ్ళు ఏమంటారంటే రేఖాబీయులు అంటారు. ఏమంటారంట? రేఖాబీయులు. ఈ రేఖాబీయుల్ని దేవుడు ఒకసారి ప్రవక్తకి చెప్పి, ప్రవక్త ఇర్మియాని పిలిచి, బాబు మీ దేశంలో ఆ బోర్డర్లో ఉంటారు వాళ్ళు అన్యులు, వాళ్ళు కొంతమందిని పిలిచి, పురుషులు పిలిచి, నువ్వు మందిరంలో పిలిచి వాళ్ళకి మందు పార్టీ ఇవ్వమన్నాడు. అదేంటి ప్రభు అలాగంటావు? నేనే ఎప్పుడు మందు తాగను. నువ్వు తాగవని తెలుసులేవై, నాకు తెలుసు, నువ్వు మంచి ప్రవక్తవే. వాళ్ళని పిలిచి ఆఫర్ చేయి. వాళ్ళు ఇశ్రాయేలు కాదు కదా, తాగుతారేమనుకుని ఈయన ప్రవక్తని పిలిచాడు. పిలిచి అందరిని కూర్చోబెట్టి, ఈరోజు మీకు మా ఇది ఏమో మందిరం ప్రారంభించిన రోజు అండి, లేకపోతే బొమ్మ నిలబెడుతున్న రోజు, ఇలాగ అంటారు కదా. అలాగా ప్రవక్త పిలిచాడు అందరిని పిలిచి మందు అరేంజ్ చేశాడంట. మందు అరేంజ్ చేస్తే వాళ్ళు అంటారు కదా, చదవండి అన్నమాట. నేను రేఖాబీయుల ఎదుట ద్రాక్షరసంతో నిండిన పాత్రలను గిన్నెలను పెట్టి ద్రాక్షరసం త్రాగుడని వారితో చెప్పగా. ఎవరు చెప్పారు? ఎవరు పెట్టారు తెలుసా అండి? దేవుడు చెప్పమన్నాడు, ప్రవక్త చేశాడు. తాగొచ్చా లేదా మనం? ఏమండి, దేవుడు చెప్పాడు, ప్రవక్తలు చేస్తాడు. ప్రవక్త పిలిచి రండి అని ద్రాక్షరసపు మందును పాత్రలు అన్ని పెట్టి, లెట్ us షేర్. నేను తాగకూడదులేండి, నేను యాజకుడిని, ప్రవక్తని, మీరు తాగండి, సమృద్ధి తాగండి అంటే వాళ్ళు ఏమన్నారంట? వారు మా పితరులకు రేకాబు కుమారుడైన యెహోనాదాబు మీరైనను మీ సంతతి వారైనను ఎప్పుడు ద్రాక్షరసం తాగకూడదని మాకు ఆజ్ఞాపించను గనుక మేము ద్రాక్షరసం తాగము. దేవుడికి మహిమ కలుగును గాక. ఏమన్నాడండినా? మా పితరుడైన రేకాబు వంశస్థుడైన యెహోనాదాబు, రేకాబు తండ్రి ఏంటంట? రేకాబు కుమారుడైన యెహోనాదాబు అన్నాడంట. యెహోనాదాబు రే, మీరు కానీ మీ పిల్లలు కానీ ఎప్పుడు ద్రాక్షరసం తాగొద్దు, ఇల్లు కట్టుకోవద్దు, మనం ఇశ్రాయేలు దగ్గర ఉంటున్నాము, వాళ్ళకలా బ్రతుకుతాం. ఏమి నాటాడండి ఇది? ఎవరికి సంబంధించింది? ద్రాక్షరసం తాగొద్దు, దేవుని కట్టలు అనుసరించండి, మనం ఇశ్రాయేలు కాదు, వాళ్ళ దగ్గర ఉంటున్నాము, ఎప్పుడో తీసుకొచ్చేసారు మనల్ని, వాళ్ళ దగ్గర ఉంటున్నాం, మనము కూడా ఇశ్రాయేలు లాగా వాళ్ళ దేవుడు ఏం చెప్పాడో మనకు చెప్పకపోయినా మనం వాళ్ళ దగ్గర చేద్దాం, వాళ్ళ నీతి కలిగిన జనము, మనం కూడా అలాగే ఉందాం అని మా తాత చెప్పాడండి. మా తాత చెప్తే అప్పటి నుంచి మేము కానీ మా పిల్లలు కానీ ద్రాక్షరసం ముట్టుకోవట్లేదండి. ఏమి నాటాడండి? యెహోనాదాబు ఏమి నాటాడు? నీతిని నాటాడు. దేవుని ప్రజల పక్కన ఉంటున్నాడు. సో వాళ్ళు చేయట్లేదురా, వాళ్ళు ద్రాక్షరసం తాగకూడదు అన్నారు, మనం కూడా తాగొద్దు, మనం కూడా ఏమి చేయొద్దు, వాళ్ళకిలాగా ఉందాం. అఫ్ కోర్స్ దేవుడు మనల్ని దేవుడు అంగీకరించకపోయినా వాళ్ళకిలాగా నీతి కలిగి ఉందాం అని అనుకున్నాడట. యెహోనాదాబు అన్నాడట, రేకాబు అక్కడి నుంచి బాగా అనౌన్స్ చేశాడు, నాన్న చెప్పాడు ఇలాగుందాం అంట. ఇంకా వాళ్ళందరూ చాలా తరం అయిపోయింది ఇప్పటికి, కనుక వాళ్ళు ఎవ్వరూ మందు తాగట్లేదట, ద్రాక్షరసం తాగట్లేదట. ఈ పరిస్థితి చూసేటప్పటికి ఇర్మియాకి చాలా భయంకర, అబ్బా ఏంటది, వాళ్ళేమో ఇశ్రాయేలు కాదు, అన్యులు, మా దేవుడు మాకు చెప్పిన మాట వాళ్ళు నెరవేరుస్తూ నీతిని విత్తుతున్నాడు ఆయన. చూడండి మాటలు త్వరగా చదువుదాం. మరియు ఏం చెప్పాడట? మీరు ఇల్లు కట్టుకొనవద్దు, విత్తనములు విత్తవద్దు, ద్రాక్ష తోట నాటవద్దు, అది మీకు ఉండనేకూడదు. మీరు పరవాసం చేయు దేశంలో దీర్ఘాయుష్మంతులగునట్లు మీ దినములన్నీ గుడారములలోనే మీరు నివసింపవలని అతడు మాకు ఆజ్ఞాపించాను. ఏమంటున్నాడండి? మీరు బ్రతికినంత కాలము గుడారాల్లో నివసించడానికి మాకు ఎవరు ఆజ్ఞాపించారు? దేవుడు కాదని ఎవరంట? వాళ్ళ తాత ఆజ్ఞాపించాడట. ఆ తాత ఆజ్ఞని వాళ్ళు ఏం చేశారు? ఒక చట్టంలా చేసుకుని, తాత చెప్పాడురా మనం ఆ పని చేయకూడదు. అలాంటి తాతలు అందరికి ఉండాలని కోరుతున్నాను నేను. నీతిని స్థాపించిన తాతలు ఏమైపోయినా సరే, కొడుకు రేకాబు నిలబడిపోయాడు అంతే, అందరిని కూడా అదే చేయాలి. ఇక మనం ఎప్పటికీ ద్రాక్ష తోటలు నాటకూడదు, అసలు ఇల్లు కట్టుకోకూడదు, గుడారాల్లో నివసించాలి. దేవుని ప్రజలు ఆ విధంగా ఉంటున్నారు, మనం కూడా ఆ విధంగా ఉందాం అంత ఖచ్చితంగా చెప్పాడట. వీళ్ళు అదే పని చేస్తుంటే ఏమండి ప్రభు సంబరపడిపోయాడండి ఆ విషయం చూసి. ఇర్మియాతో అంటున్నాడు, ఆలోచించావయ్యా, అన్యులు నాకు సంబంధం లేదు వాళ్ళు, అయినప్పటికీ మీ ప్రక్కనుంటూ మీ వలె వాళ్ళు మీరు కూడా లోబడినంత పవిత్రంగా దేవుని వాళ్ళ తాత మాటకు లోబడుతున్నారే, నీతిని స్థాపిస్తున్నాడు. కనుక ఏమంటాడు చెప్పండి ప్రభు వాళ్ళ గురించి? మాట చదువుతున్నాను, 19వ వచనం చూస్తే. నేను అన్ని చదవట్లేదు, మీరు ఏమన్నా ఆసక్తి ఉంటే 35వ అధ్యాయం చక్కగా చదవండి. నేను ఇంకా
19 కాబట్టి ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఒకసారి మళ్ళీ సామెతల గ్రంథంలో మాట చదువు తల్లి. 11:28 11:18 నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానం నందును. రైట్ కదండి. ఏంటంట? నీతిని విత్తువాడు ఈ మాట అందరూ చెప్తారా దయచేసి? నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానం పొందును. ఇప్పుడు రేకాబు లేదా అమినాదాబు నీతిని విత్తాడు, బహుమానం ఏంటో చూద్దాం. ఇప్పుడు చదువుదాం. సన్నిధిలో నిలుచుటకు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నా మాట వింటున్నారా? ఇర్మియా గ్రంథం 35వ అధ్యాయం చివరి వచనం. నా సన్నిధిలో నిలుచుటకు రేకాబు కుమారుడైన యెహోనాదాబునకు సంతతివాడు ఎన్నడూ ఉండక మాండు. ఏంటంట? శాశ్వతంగా రేకాబు సంతతివాడు ఎప్పుడు ఉంటాడంట. రేకాబు కుమారుడైన యెహోనాదాబునకు సంతతివాడు ఎప్పుడు ఉండక మాండు. అంటే ఎప్పుడు దేవుని సన్నిధిలో ఎవరు ఉంటారంట? రేకాబీలు ఉంటారట. అర్థమవుతుందా? ఏంటంట? నీతిని విత్తాడు తండ్రి, లేదా తాతి విత్తాడు, అదే నీతిలో వీళ్ళు ఉంటున్నారు. ప్రభు ఒక టైం వచ్చింది, దేవుడు వాళ్ళని ఎత్తి ఇశ్రాయేలుతో మాట్లాడుతూ, ఇదిగో ఈ రేకాబు కుమారులు, యెహోనాదాబు లేదా రేకాబు కుమారులు ఎప్పుడు నా సన్నిధిలో నిలిచి ఉంటారు. శాశ్వతమైన బహుమానం దేవుడు వారికి ఇచ్చాడండి. అర్థమవుతుందా? సో మనం గమనించాల్సింది, నీతి కొరకైన ఆకలి దప్పులు ఎంత ఉన్నత స్థితికి దేవుడు మనల్ని నడిపిస్తాడో అనేవి ఇవన్నీ ఎగ్జాంపుల్స్. నీతి ఎంత బలమైందో మనం చూస్తున్నాం. ఇప్పుడు నీతి బలం ఎంత అంటారు? చాలా బలం. నీతి తప్పడం అంటే ఎంత సులువు కదండి. నీతి తప్పడం చాలా సులువు, నీతిగా ఉండడం చాలా కష్టం. కనుక ఖచ్చితంగా బోల్డ్ శ్రమలు ఎదురవుతాయి. నీతి కొరకు ఉండాలని బ్రతకాలనుకుంటే మొత్తం లోకమంతా మన మీద టార్గెట్ పెట్టేస్తారు. అరే నీతిగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాడు, రండి అటాక్. కానీ పరలోకమంతా మనకు సపోర్ట్ చేస్తుంది. దేవుని స్తోత్రం. పరలోకం ప్రభు మనతో ఉంటాడు. కనుక మనం నిలిచి ఉండాలి. అది ఆకలైనా దాహమైనా నిలిచి ఉన్నామా, వి విల్ బి బ్లెస్డ్, వర్ధిల్లుతాం. ఇంకొక మాట హోషేయ గ్రంథంలో చూడండి, దీనికి సంబంధించి 12వ అధ్యాయం 13వ వచనం, 749వ పేజ్ చూడండి ఈజీగా. 749 12వ అధ్యాయము 10వ అధ్యాయం 12వ వచనం అమ్మా. 10-12 నీతి ఫలించినట్లు 749 నీతి ఫలించినట్లు మీరు విత్తనం వేయుడి ప్రేమయను కోత మీరు కోయుడి. ప్రేమ కోయడి. ఇంగ్లీష్ బైబిల్ ఎవరికి లేదు కదా? లేదు. ఇంగ్లీష్లో ఏముంటుందంటే, మీరు నీతిని విత్తండి కనికరాన్ని కోస్తారు అంటాడు. ఏంటంట? నీతిని విత్తితే ఏం కోస్తామంట? కనికరాన్ని కోస్తాం. నీతిని విత్తితే ఏం కోస్తాము? కనికరం. ఇప్పుడు యెహోనాదాబు ఏం విత్తాడు? రేకాబీలు నీతిని విత్తాడు. మనం దేవుని కొరకు ఎలా ఉండాలిరా, ద్రాక్షరసం జోలికి వెళ్ళొద్దు, మందు తాగు, ఇంత వివరంగా విత్తాడు. ఏం జరిగింది? దేవుని కనికరానికి వాళ్ళ పాత్రలు అయ్యారండి. మనము నీతిని విత్తడానికి ప్రయత్నం చేస్తాము. మన కుటుంబంలో మనకి ఇవ్వబడిన బాధ్యతల్లో నీతి గురించి పలుసార్లు మనం చూపిస్తూ మాట్లాడుతూ ఉండడం వల్ల ఏం జరుగుతుందంట? కనికరాన్ని కోస్తామండి. నీతిని విత్తామా, ఏం కోస్తాం? అర్థమవుతున్న మాటలు. నీతిని విత్తితే ఏం కోస్తాము? కనికరాన్ని కోస్తాం. నీతిని విత్తితే, నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానాన్ని పొందుతాడు అంటానికి రేకాబీలు గుడ్ ఎగ్జాంపుల్. సో మనం మన పిల్లల విషయంలో, మన కుటుంబాల విషయంలో, మనం పనిచేసే ప్రదేశాల్లో ఎక్కడ సంచరిస్తున్నామో అక్కడ ఏం చేయడం ప్రయత్నం చేయాలట? నీతి విత్తనాలు వేయాలండి. నీతి విత్తనాలు వేయాలి. అప్పుడు ఏం కోస్తాం? దాన్ని కనికరాన్ని కోస్తాం. రైట్. 17వ అధ్యాయం సామెతల గ్రంథం 26వ వచనం చూసి మరొక చివరి మాట నుంచి చదివి ముగించుతారు. సామెతల గ్రంథం 17వ అధ్యాయము 26వ వచనం మనం గమనిస్తే, నీతిమంతులను దండించుట న్యాయం కాదు, అది వారి యథార్థతను బట్టి మంచి వారిని హతము చేయుటే. ఈ మాట గమనించండి. నీతిమంతులను దండించుట న్యాయం కాదట. ఏంటంటే నీతిమంతులు దండించటం అంటే ఈ నీతి కొరకు తపన పడేవారిని, నీతిని స్థాపించాలనుకున్న వారిని, ఏమంటే తన బిడ్డలు నీతిమంతులుగా ఉండాలనుకున్న తాపత్రయపడేవాడిని, వారిని దండించటము న్యాయం కాదట. వాళ్ళని దండించడం అంటే ఏంటి? నీతిమంతులు దండించుట న్యాయం కాదు, అది వారి యథార్థతను బట్టి మంచివారిని చంపేసినట్టే. రైట్. కనుక ఎవరైనా దేవుని పిల్లగా మనకు అర్థమవుతుంది ఎవరు నీతిమంతులుగా ఉంటారు ప్రయత్నం చేస్తున్నారు. అలా నీతిగా ఉండడానికి ప్రయత్నం చేసేవాళ్ళు మనం ఏం చేయాలంట? దండించకూడదు. సులువుగా అంటే అందరినీ దండించడం అలవాటు అయిపోయింది అనుకోండి. టీచర్లు అనుకోండి అందరిని దండించేస్తారు.
మంచి చెడ్డ పొలవమంట క్లాస్ అందరికి ఒకే ట్రీట్మెంట్ ఇచ్చారనుకోండి, మంచి పిల్లలు ఏమవుతారు? హట్ అవుతారండి. ఈయనకి ఏం అర్థం, అందరితో పాటు నన్ను కూడా కొట్టేశాడు, నేను ఎంత సార్ అంటే భయము, వర్క్ పర్ఫెక్ట్గా ఉన్నాను అన్నీ, నన్ను కూడా కొట్టేశారు. తర్వాత ఏమవుతుంది? నిర్లక్ష్యం వచ్చేది. వాక్యం చెప్తుంది, నీతిమంతులు దండించుట కరెక్ట్ కాదు, వారి యథార్థతను బట్టి వారిని హతము చేయుటే. కనుక ఆలోచించేద్దాం, మనం ఎవరినన్నా శిక్షిస్తున్నామా, మనం ఎవరినన్నా దండిస్తున్నామా, లేకపోతే ఎవరినన్నా తోలనాడుతున్నామా, ఎవరినన్నా తృణీకరిస్తున్నామా? వాళ్ళ కనుక నీతిమంతులు అయితే ఏం చేస్తున్నట్టు? మనం చంపేస్తున్నట్టే. ఈ దండించడం అనేది కత్తులు కటార్లు అక్కర్లే. ఏమండి, మనిషిని చంపాలంటే ఏం కావాలి? ఇది సరిపోద్ది. అంటే నీతిమంతులు దండించడము ఈక్వల్ టు కిల్, హతము చేయటమేనంట. మంచివారిని యథార్థవంతులు హతము చేయుటే. ఆలోచన చేద్దాం. కనుక మనం ఎవరైనా దండించేటప్పుడు, లేకపోతే తృణీకరించేటప్పుడు, లేకపోతే తక్కువ చేసేటప్పుడు వాళ్ళ కనుక నీతిమంతుల ప్రమాదం. ప్రభు వారి పక్షంగా ఉన్నాడు. దేవునితో సత్సంబంధం కలిగిన వారితోటి మన వ్యవహారాలు కొంచెం తక్కువ ఉండటం మంచిది, అందరితో సమానంగా డీల్ చేయకూడదు. రైట్. చివరి మాట పరిశుద్ధ గ్రంథం నుంచి మరొక మాట, ప్రభు నీతిమంతుల కొరకు చేసే ఏర్పాట్ల గురించి చదివి మనం ప్రార్థన చేద్దాం. కీర్తన గ్రంథం 97వ కీర్తన 11, 12 వచనాలు చదివితే, 97వ కీర్తన, నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయాల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నది. ఏంటంటే నీతిమంతుల కొరకు, ఎవరైతే దేవునితో సత్సంబంధం కలిగి ఉండడానికి ప్రయత్నం చేస్తారో వారి కొరకు దేవుడు విత్తాడట. ఏం విత్తాడు? వెలుగు విత్తాడట, ఆనందం విత్తాడట అండి. ఓ దేవునికి స్తోత్రం. ఏంటంట? నీతిమంతుల కొరకు ఏం విత్తాడంట? వెలుగు విత్తాడు. ప్రభు వెలుగు విత్తితే ఏమొస్తుందండి? మనం నీతిని విత్తితే శాశ్వతమైన బహుమానం పొందాము. దేవుడే మన కొరకు వెలుగు విత్తితే మరింత. అందుకే కదా నీతిమంతుల వెలుగు అంతకంతకు వేకువ వెలుగు పట్టపగలగు వరకు వేకు వెలుగు తేజలినట్లు అంతకంతకు వెలుగుమయమైపోద్దట. సో ప్రభువు నీతిమంతుల కొరకు ఏం విత్తాడట? వెలుగును విత్తాడండి. ఆయన మన కొరకు ఎంత రిస్క్ తీసుకుని ఎవరైతే నీతిమంతులుగా ఉంటారో ప్రయత్నం చేస్తున్నారా వాళ్ళ కొరకు వెలుగును విత్తాడట. ఇది ఎదుగుతుంది. ప్రభు విత్తితే ఎలా ఉంటుందండి? మనం కొన్ని విత్తనాలు విత్తాం. ఒకసారి నేను మొన్న మా చిన్న చోటు బాగు చేయించి ఎవరినో ఇద్దరిని పిలిచాను, వాళ్ళు విత్తి ఏ విత్తనాలు, బెండకాయలు ఏవో వేసేసి సీల్ చేసేసాడు, మట్టిలో వేసేసి వర్షం వస్తున్నాడు పని చేశారు. ఒక్క మొక్క వస్తే ఒట్టు, ఎందుకని? చచ్చిపోయినాయి, అన్నీ చచ్చిపోయినాయి. మన మొక్కలు రావచ్చు రాకపోవచ్చు, మనం ప్రభు విత్తినవి అద్భుతం కదండి. ఇదంతా ఆయన విత్తిందే. ఈరోజు మనం చూస్తున్న సృష్టి అంతా, ఈ అందమైన ప్రపంచం అంతా ఆయన చేతి, ఆయన మాట ద్వారా. కనుక ప్రభువే విత్తితే ఎలా ఉంటుంది? అది ఫుల్ ఫ్లోరిష్, నూరంతల ప్రతిఫలం. కనుక ప్రభు ఏం విత్తాడంట? మన కొరకు ఏం విత్తాడంట? వెలుగును విత్తాడట, ఇంకా ఆనందాన్ని విత్తాడట. ఆలోచన చేద్దాం. ఇప్పుడు ఒక విత్తనం ఉందండి, మనకు ఆ విత్తనం ఎదగాలి. మొన్న ఏదో జోసెఫ్ గారు ఏదో విత్తనం కదా మొక్క అన్నారు, అంజూరు విత్తనం తెచ్చారండి. మనం తెచ్చింది డ్రాగన్, మీరు అన్నది కూడా అంజూరు గురించే కదా, మొక్క దొరుకుతుంది అన్నారు. పోనీ విత్తనమే తెచ్చారండి. ఈ విత్తనం నాకు ఇప్పుడే కాయ కావాలంటే కుదురుద్దా? లేదు. ఇప్పుడు విత్తనాన్ని తీసుకెళ్ళి మనం పాతిన తర్వాత చూస్తాం చెట్టు వచ్చింది, ఖచ్చితంగా ఏమవుతుంది? కాయ కాస్తుంది. ఇప్పుడు ఈ పాతినప్పుడు కనపడద్దా? చెట్టు కనపడదు. కానీ ఒక టైం వచ్చినప్పుడు ఏమవుతుంది? కాయలు. సో మనం పాతి చెట్ల సంగతి దేవుడు ఎరుగు, కానీ ప్రభు పాతి ఏమవుతుందండి? ప్రభు పాతే డామ్ ష్యూర్ ఖచ్చితంగా వచ్చేది. సో మన కొరకు ప్రభు ఆనందాన్ని, వెలుగును విత్తాడట. మరొకసారి మాట చదువుతున్నాను నేను, నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయుల కొరకు ఆనందము విత్తబడి ఉన్నవి. నీతిమంతులారా యెహోవాయందు సంతోషించుడి. దేవుని స్తోత్రం. కనుక మనం ఏం చేయాలండి? మనం విత్తే స్థితిలో ఉన్నాం అనుకోండి, ఇప్పుడు వెంటనే పంట వచ్చేది కదా, విత్తితే వెంటనే వచ్చేద్దా? ఇట్ విల్ టేక్ టైం, చాలా టైం పడుద్ది. కనుక ఈ లోపు ఎడుతుండక్కర్లేదు. ఏంటంటే ఇగో విత్తబడింది, లెట్స్ రీజాయిస్, సంతోషించండి. నీతిమంతులారా యెహోవాను బట్టి ఎందుకని? ఆయన మన కొరకు వెలుగును విత్తాడు. అర్థమవుతుందా ఏమండి? ఎందుకు సంతోషంగా ఉండాలంటే మనం ఇప్పుడు వచ్చేసినాయి కాయలు రాలే, కానీ విత్తాడు ప్రభు విత్తాడు. ఒక రోజున వెలుగు వస్తుంది, ఆనందం వస్తుంది. కనుక మనం ఏం చేయాలంట? నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందించుడి, సంతోషించుడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు ఎప్పుడు చెల్లిస్తారు? మేలు చేసిన తర్వాత కదండి. కానీ ఇప్పుడు ఏం చేయాలంట? నువ్వు మా కొరకు విత్తావు ప్రభువా, ఖచ్చితంగా ఎదుగుతుంది, మాకు ఏమొస్తుంది? వెలుగు వస్తుంది,
ఆనందం వస్తుంది. ప్రభుని స్తుతించాలట. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. కొద్దిసేపు ప్రార్థన చేద్దాం. నేను 5 నిమిషాలు దాచుకున్నాను. ప్రార్థన చేద్దాం. దీన్ని ఆఫ్ చేసాను అక్కర్లేదు. థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా మీకు స్తోత్రం. దయతో అందరూ